ప్రభైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. మన యొక్క దిన భాగంలో నుండి కీర్తనల గ్రంథం 25వ అధ్యాయం 14వ వచనం. యెహోవా మర్మములు ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసే ఉన్నది. నిజమైన స్నేహం అంటే మన యొక్క బలహీనతలు ఏమైనప్పటికీ, మన యొక్క బలములు ఏమై ఉన్నప్పటికీ ఎదుటి వాడికి ప్రతీది తెలుసు. అక్కడ అటువంటి వారితోటే మనం స్నేహం చేస్తాం. మనం అటువంటి వారితోటే ఇంకా ముందుకు ప్రయాణం చేయడానికి వీలుగా ఉండునట్లుగా చూసి మనము వారితో ఫ్రెండ్షిప్లో ఉంటాం. రహస్య దుఃఖంలో మాత్రమే కాదు, రహస్య సంతోషాలు కూడా, అంటే ఓర్వగలిగిన తనం ఉన్న వారితోటే మనం ముందుకు సాగుతాం, లేకపోతే ముందుకు సాగం. నిజంగా ఆయన మర్మములు ఎవరికి బయలుపరుస్తారంటే, మనము దేవుణ్ణి నమ్మడం ఒక గొప్ప సంగతి కాదు, కానీ దేవుడు మనల్ని నమ్మాలి. నమ్మడం అంటే అది కూడా ఎలా ఉంటుంది అంటే, చూడండి, నిర్గమకాండం 33వ అధ్యాయంలో ఈ మాట చాలా స్పష్టంగా రాయబడి ఉన్నది. దేవుడు మోషేతో ముఖాముఖిగా మాట్లాడానంట. ఇంకా ఎట్లా 11వ వచనంలో మనుష్యుడు మాట్లాడినట్టుగా మాట్లాడానంట. వారి మధ్యలో ఎంత సంబంధం ఉంది. ఒక్కొక్కసారి మనం దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఎలా వస్తాము అంటే, మన హృదయంలో ఉన్న వేదన, మన హృదయంలో ఉన్న బాధ అంతా చెప్పడం మొదలు పెట్టేస్తాం. అది ఎంతవరకు చెప్తామంటే, దేవుడు కూడా ఆగి ఏదైనా మనతో మాట్లాడాలి అని అనుకుంటున్నారు అనే విషయం కూడా మర్చిపోయి మనం చెప్పవలసిందంతా చెప్పేస్తాం. అక్కడ దేవుడు ఏం మాట్లాడు. మనము కొంచెం సేపు ఆగి ఆయనతో సహవాసంలో ఉంటే, మోషేకు దేవుడు ఏ విధంగా తన బలహీనతలే కానీ, తన ప్రజల పక్షాన మాట్లాడవలసిన మాటలే కానీ ఏ విధంగా అయితే మోషేకు బయలుపరిచారో, నీకు కూడా దేవుడు బయలుపరచడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ మనకు ఆ సంబంధం కలిగి ఉండాలి. ఆయన యొక్క రహస్యములు మనకు చెప్పే స్థితికి మనం రావాలి. దేవా, నీ చిత్తము నా యందు నెరవేర్చబడును గాక అనే మాట మనం చెప్పగలిగిన స్థాయిలోకి రావాలి. అది ఎప్పుడు వస్తాం? మనం ఆయన ముందుకొచ్చి కొంచెం సేపు మౌనంగా ఉంటేనే. ప్రార్థన చేయడం అంటే చేస్తానే పోతాం అని కాదు. దేవుడు కూడా మాట్లాడే సమయము మనం ఇవ్వాలి. కొద్ది సమయము, ప్రభువా, నువ్వు ఇవాళ నాతో ఏం చేయాలనుకుంటున్నావు, ఏం చేస్తే సరి అయింది అని అనుకుంటున్నావు, నీ మార్గంలో నాకు బోధించు, నీ ఉపదేశములకు నాకు నేర్పించుము అని మనం అడిగితేనే కదా ఆయన చెప్పేది. మనం అడిగి కొంత సమయం ఇస్తేనే కదా ఆయన మర్మములు మనకు బయలుపరచబడేది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్న వారికి ఆయన మర్మములు చెప్పబడుతుంది. ఆ భయము, ఆ భక్తి మనం దేవుని ముందు, మనుషుల ముందు కాదు ఆ చూపించే భక్తి, దేవుని ముందు చూపించగలిగిన స్థానంలో మనం ఉంటేనే ఆయన సీక్రెట్స్ మనకు బయలుపరచబడతాయి. రండి, అటువంటి అనుభవంలోకి మనం వద్దాం. ఇది ఒకేసారి వచ్చేదైతే కాదు. కొద్దిపాటి సమయం దేవుని ముందు మౌనంగా ఉండి, ప్రభువా నీ మాటలు బయలుపరచుము, ప్రభువా నీ చిత్తం బయలుపరచుము, నేను ఇవాళ ఏం చేయాలో నాకు చెప్పు అంటేనే చెప్తారు. అటువంటి అనుభవంలోకి వద్దాం. రండి, ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, యేసు ప్రభు ఘనమైన నామంలో దేవా, మీరు నీ యొక్క మర్మములను బయలుపరచుటకు, మా వంటి వారితో మీరు స్నేహం చేయుటకు మీరు ఇష్టపడ్డారు. మా దగ్గరికి వచ్చారు, నీ మాటలు మాకు అందిస్తున్నారు, నీ యొక్క అడ్వైజెస్ మాకు ఇస్తున్నారు. దేవా, దాని ప్రకారంగా మేము చేయుటకు కూడా తండ్రి మాకు నేర్పించండి. నీ సన్నిధిలో మౌనంగా ఉండి, నీ సన్నిధిలో మాట్లాడక ఉండడం మాకు నేర్పించి మరి ప్రార్థిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.